ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ప్రభుత్వానికి ధాన్యం కొనటం చేత కావటం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని, బొందల పడ్డట్టు తెలంగాణ ఉందని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం అయ్యేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో అనేకమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్ర రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అత్యంత కీలకమైన నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో మొదటగా మొత్తం పార్టీకి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడుతూ 2009లో జరిగినటువంటి ఏదైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్న అంశంపై కూడా చర్చించారు. సో 2009లో చంద్రబాబు, ఎందుకంటే ఒకవైపు సమైక్యవాదిగా తెలుగుదేశం పార్టీ సమైక్యవాదిగా ముద్ర ఉన్న నేపథ్యంలో ఆ చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అనిపించిన క్రెడిట్ కూడా బీఆర్ఎస్ కే తగ్గుతుంది, బీఆర్ఎస్ కే దక్కుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ రోజు సమావేశంలో మాట్లాడారు. అదే సందర్భంలో మొత్తం ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రైతు బంధు పథకం ఏదైతుందో, రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే సంక్షేమ పథకం ఏదైతుందో దాని మొత్తంగా కూడా దానికి అత్యంత కారకుడు ఎవరు అని చెప్పేసి కూడా ఓ పేరు ప్రస్తావించారు. తనకు ఎప్పుడు తన మిత్రుడైనటువంటి అశోక్ గులాటి అనే తన మిత్రుడి యొక్క సూచనతోనే అతను ఇచ్చిన సలహా మేరకు ఈ రైతు బంధు పథకం తెచ్చాము. ఎంతో మంది రైతులకు ఈ రోజు పెట్టుబడి సాయం కింద గతంలో బీఆర్ఎస్ టైంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఉంది. ఇది కేవలం తెలంగాణకి పరిమితం కాలేదు. వివిధ మొత్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతుల పెట్టుబడి సాయం కింద ఇచ్చేందుకు ఏదైతే పథకం అయితే అమలు చేస్తుందో ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఇది అమలులోకి రావడం సంతోషంగా ఉంది. సో నా మిత్రుడు అశోక్ గులాటి ఇచ్చిన సూచన మేరకే రైతు బంధు పథకం తెచ్చాం. మొత్తంగా ఆ బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఈ రైతు బంధు పథకమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో అమల్లోకి ఉంది. అల్టిమేట్ గా దేశవ్యాప్తంగా అనేక మంది రైతులకు ఇది ఒక రకంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆ కేసీఆర్ పరిస్థితుంది. ఒకప్పుడేమో గతంలో బీఆర్ఎస్ అధికారంలో హయాంలో రైతులకు అన్ని రకాలుగా మనము పెట్టుబడి సాయం అందించాము, యూరియా కొరత లేకుండా చూసాము, కరెంట్ ఇచ్చాము, రైతులకు సంబంధించిన కావాల్సిన అన్ని వసతులు కల్పించాము, నీరులు ఇచ్చాము. అట్లాంటి టైంలో అన్నపూర్ణంగా మన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక రైతుల పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. వాళ్ళ రోదన అరణ్య రోదనగా మిగిలింది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, నాకు అర్థం కావడం లేదంటూ కూడా కొంత ఆవేదన పరంగా కూడా కేసీఆర్ ఈ రోజు సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల పరిస్థితి చాలా తీవ్ర ఒక ఆవేదన భరితంగా ఉంది. వాళ్ళను పట్టించుకునే నాదుడే లేకపోయాడా అన్నట్టుగా కూడా అతను ఆవేదన చెందినట్టు కేసీఆర్ సమావేశంలో ఆవేదన చెందినట్టుగా తెలుస్తోంది. సో పక్క రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో అత్యంత పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిస్తే ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి పలువురు వస్తూ ఉంటారు, విజిటర్స్ వస్తుంటే వాటిని కనీసం అంబేద్కర్ విగ్రహం చూడడానికి కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది, ప్రభుత్వం గేట్లు తీయట్లేదు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రభుత్వం చాలా ప్రజా కంటకంగా మారింది, ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇది చిల్లర ప్రభుత్వం, ఆ మాటలు ఏంటి, ఆ కూతలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేతల మాటలు సరిగ్గా లేదు, వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేదంటూ కూడా కొంత దుయ్యబట్టారు. మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశం అయితే ఇటీవల కాలంలో
పార్లమెంట్ సమావేశంలో జరిగిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన ఒక ప్రకటన మొత్తంగా కూడా యావత్ తెలంగాణలో కూడా ఒక రకంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ విభజన, రాష్ట్ర విభజనని ఇండియా పాకిస్తాన్ విభజన లాగా చూపించడాన్ని బట్టి, అట్లా ఇండియా పాకిస్తాన్ విభజన లాగా అతను మార్చి చూపడాన్ని, మాట్లాడడానికి కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థించట్లేదు. సో తేజస్వి సూర్య అట్లాంటి ప్రకటన కానీ చేస్తుంటే కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఇదే ప్లేస్ లో కనుక అప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే వాళ్ళ సంగతి ఎందుకు చూసేవాళ్ళు, మొత్తం ఆ పార్లమెంట్ సమావేశాల్లో రణంగా సృష్టించేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి లేకుండా కనీసం ఒక్కరైనా స్పందించారా? తేజస్వి సూర్య తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్, దీనికి సంబంధించి మాట్లాడే వారు ఎందుకు లేకపోయారు పార్లమెంట్ లో అని చెప్పేసి కొంత కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలను దుయ్యబట్టారు. ఇక అదే రకంగా ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి అంశం మన అందరికి తెలిసిందే కాళేశ్వరం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు ఏమో హైకోర్టులో జస్టిస్ కమిషన్ పైన జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ పై హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. దాంతో పాటుగా ఒకవైపు పార్లమెంట్ సమావేశాలున్నాయి. సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై మాట్లాడిన సందర్భంలో మొత్తంగా కూడా ఎంపీగా ఉన్నటువంటి, రాజ్యసభలో ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ సురేష్ రెడ్డి దాన్ని చక్కగా కౌంటర్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లబ్ధి చేకూరిందో కూడా సురేష్ రెడ్డి మొత్తం యావత్ ఆ దేశానికే రాజ్యసభ వేదికగా చాటి చెప్పారని చెప్పేసి కూడా కొంత ఎంపీ సురేష్ రెడ్డిని పొగుడుతూ చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుతో నేను అనేక సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యానని చెప్పేసి కూడా సమావేశంలో మాట్లాడిన పరిస్థితి. సో సుదీర్ఘకాలం తర్వాత, ఎందుకంటే సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. 26 సంవత్సరాలకు అడుగుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. 25 సంవత్సరాలు పూర్తిగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరాలకు అడుగుపెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇక సమావేశం కొనసాగుతుంది. అనేకమైనటువంటి కీలక అంశాల పట్ల ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతా ఉంది, శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా కార్యవర్గ సమావేశంలో మొత్తంగా పార్టీ పునర్నిర్మాణం ఒకటి, పార్టీ ప్రస్తుతం ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఆరోపణలు, సవాళ్లు వాటి పైన ఎలా రెస్పాండ్ కావాలి, అదేవిధంగా ఇక నెక్స్ట్ అధికారంలో రావడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి, ప్రజల తరఫున ఏ అంశాలపై పోరాడాలి, ఈ మొత్తం అన్నిటికి సంబంధించి ఈ రోజు కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. సో అల్టిమేట్ గా వేచి చూడాలి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కేసీఆర్ మొత్తం సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుందా, లేకుంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలే ప్రెస్ మీట్ లో సమావేశం జరిగిన అంశాలకు సంబంధించి ప్రెస్ మీట్ లో వివరిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రేహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.